ఇవాళ చూస్తా ఉన్నారు. ఇవాళ అనేక మంది రాజీనామాలు చేస్తుంటే మళ్ళీ మాకు ఫోన్ చేస్తాను, రాజీనామాలు చేసుకోమని చెప్పండి, అవసరమైతే రద్దు చేసుకోండి. చూపిస్తాం మేము. అందుకే మేము మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వానికి కండిషన్ పెట్టి జరిగింది. మా విద్యార్థుల మీద పెట్టిన అన్ని కేసులను ఎత్తివేయాలి అని చెప్పినాం. ఖచ్చితంగా ఎత్తేయాలి. మా విశ్వవిద్యాలయాల్లో పోలీసు క్యాంపులు శాశ్వతంగా ఉండద్దనేటువంటిది రెండో కండిషన్. మూడో కండిషన్, ఇవాళ మిత్రులారా చెప్తే విడవదు. మేం ఖచ్చితంగా చాలా మంది అనుకున్నారు రాజకీయ నాయకులకు తెల్లబడులు వేసుకోమని పోరాట పడిమ తగ్గిపోద్దని చెప్పి భావిస్తారు. గట్ల కాదు సుమా. ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో ఓనమాలు నేర్చుకున్న బిడ్డలం, ఉద్యమాలంటే న్యాయమేందో దుఃఖమేందో కష్టమేందో అర్థం చేసుకున్న బిడ్డలం. ఖచ్చితంగా మీ ఆత్మ గౌరవాన్ని ఎక్కడ కూడా కింద పడకుండా ఉండే పద్ధతుల్లో, మీ ఆత్మ గౌరవాన్ని నిలిపే పద్ధతుల్లో 3.5 కోట్ల తెలంగాణ ప్రజానీకం గౌరవంగా గల్లెగిరేసి తలకాయ పైకెత్తే పద్ధతిలో కూడా మీ ఆత్మ గౌరవం నిలిపే తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఖచ్చితంగా మడమ తిప్పకుండా ఒక్కరోజు ధైర్యంతో మీ అండదండలతోటి ఉంటామని చెప్పి మనం చెప్తా ఉన్నా. ఒకటే ఇవాళ మొన్న మీ మీద దాడి జరిగిందని తెలిసిన తర్వాత మేము వస్తే మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి ప్రతిఫలం అనుభవించింది పోలీసు అధికారులు. ఖబర్దారని చెప్పిన ఆ రోజు దాని ప్రతిఫలం అనుభవించినారు. మీరు కేవలం విద్యార్థి లోకం, ఇవాళ ఒక విద్యార్థి లోకమే కాదు, మా విద్యార్థులకి డాక్టర్లు అండగా ఉండరు, మా విద్యార్థులకి నల్ల కోట్లేసుకున్న న్యాయవాదులు అండగా ఉండరు, మా తెలంగాణ ప్రొఫెసర్లు అండగా ఉన్నారు. అంతేకాదు ఎంత గొప్పవాళ్ళంటే ఈ హాస్టళ్లు బంద్ చేస్తే మా బిడ్డల్ని ఇంట్లో ఉంచుకొని మా ప్రొఫెసర్ల భార్యలు ఇద్దరిద్దరికి అన్నం పెడతామని చెప్పేటువంటి గొప్ప పోరాటం. ఈ ఉద్యమం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఈ ఉద్యమం కేవలం రాజకీయపరమైనది కాదు. ఈ ఉద్యమం 3.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఆకలికి సంబంధించిన ఉద్యమం కాబట్టి అది అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఉద్యమంలో అసూలు భాష నుండి ఆ ఉద్యమీయులందరూ కూడా ఉద్యమ నమస్కారం చేస్తూ వారి కుటుంబానికి సానుభూతి నిలబడమే కాకుండా ఖచ్చితంగా బుచ్చమెత్తైన 4 కోట్ల ప్రజల ఒక్క రూపాయలు వసూలు చేసి ఆ అన్ని కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి డిఎస్పీ స్థాయి అధికారి విశ్వవిద్యాలయ విద్యార్థుల మీద దాడి జరిగిన తర్వాత భారతీయ జనతా ఆ అధికారి రాజీనామా చేసి ఇవాళ తెలంగాణ ప్రజానికానికి ఒక కొత్త స్ఫూర్తిని ఒంటరి వాళ్ళు కాదు. ఈ పోరాటం 3.5 కోట్ల ప్రజానికమైంది. దేనికైనా సిద్ధపడతాం. ఖబర్దార్ బిడ్డలారా, మమ్మల్ని కనుక కించపరిచే పద్ధతిలో మాట్లాడితే మా ఉదాహరణ దారిపడితే ప్రతీకారం ఉంటుంది తప్ప మరొకటి ఉండదని విషయాన్ని గుర్తించాలని చెప్పేసి వెంటనే మీరు నిన్న చెప్పిన ప్రకారంగా ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని కేంద్రంలో దీన్ని ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజానికానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప సాంకేతికతలో అది నెరవేర్చాలని చెప్పేసి యూపీఏ సర్కారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, సోనియా గాంధీ గారికి మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్నటి రోజు ప్రకటించిన తర్వాత ప్రతి తెలంగాణ పల్లె విజయాత్రలో మునిగిపోయింది. రాష్ట్రాంతా కూడా జరుపుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ వచ్చిన రోజు తెలంగాణ ప్రజానికంతా కూడా స్వతంత్ర వేడుకలు, తెలంగాణ స్వతంత్ర వేడుకలు జరుపుకుంటామని చెప్పేసి మనం చేస్తూ ఈ ఈ జేఏసీకి మరొకసారి తెలంగాణ ఉద్యమం అభివృద్ధి చేయవచ్చు. జై తెలంగాణ.